హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. సో నిన్న చూసారు కదా మా డే 1 ఇన్ హంపి. సో నిన్న జస్ట్ జర్నీ చేయడం జరిగింది 10 hours లిటరలీ. అండ్ దాని తర్వాత తుంగభద్ర డ్యామ్ వెళ్ళేసి వచ్చేసాం కదా. సో నైట్ డిన్నర్ చేసేటప్పుడు వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే అప్పటికి అందరు వికెట్స్ డౌన్ అయిపోయి ఉండే. ఫుల్ అంటే ఫుల్ నిద్ర, ఇట్లా కళ్ళ మీద ఇట్లా వాటర్ వచ్చినాయి, ఫుల్ అంత నిద్ర వచ్చేసింది. సో అందుకని ఎవరు వ్లాగ్ చేయలేదు. అంటే తినేసి కింద హోటల్లోనే తిన్నాము, రెస్టారెంట్లో తినేసి ఇంకా వచ్చి ఫుల్ పడుకోవడం మార్నింగ్ లేచిన వరకు ఏం మెలుకులేదు ఎవరికి. సో ఇప్పుడైతే ఇవాళ డే 2. ఇవాళ ప్లాన్ ఏంటిది, ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఇప్పటివరకు ఏం ఐడియా లేదు. మా నాన్న మా తమ్ముడైతే ప్రస్తుతానికి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. అసలు మా తమ్ముడు నిన్న రాత్రి నుంచి స్విమ్మింగ్ పూల్ అని మొత్తుకున్నాడు. నేను యాక్చువల్లీ డ్యామ్ దగ్గర నుంచి తొందరగా వస్తే వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడే 8 అయిపోయింది. సో ఇంకా 8కే స్విమ్మింగ్ పూల్ ఉండదు కాబట్టి క్లోజ్ చేసేసారు. ఇప్పుడైతే ఇవాళ మోస్ట్ ప్రాబబ్లీ టెంపుల్స్ చాలా ఇంకా టెంపుల్స్ మీద దాడి చేస్తాము, అంటే అన్ని గనం ఉన్న టెంపుల్స్. సో ఇంకా అవే ఇవాళ మొత్తం మోస్ట్లీ టెంపుల్సే తిరుగుతాము. కాకపోతే ఆ టెంపుల్స్లో ఏమేమి టెంపుల్స్ తిరుగుతాం అనేది ఐడియా లేదు. సో మీరు కూడా చూస్తుండండి, మీకు కూడా ఫర్దర్గా తెలుస్తుంటుంది మేము ఏమేమి చూస్తాం అనేది. మళ్ళీ 10 లోపల మేము టిఫిన్కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ బఫే క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మా తమ్ముడు మా నాన్న స్విమ్మింగ్ పూల్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళు అట్టే ఉంటారు. ఇంకా నేను మా అమ్మనే ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళాలి. సో గైస్ చూస్తున్నాను మాతో పాటు మీరు కూడా నెక్స్ట్ టైం అవుతుందో. సో గైస్ ఇందాక చూసారు కదా, మేము టిఫిన్ తినడానికి అయితే వెళ్ళాం. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చాము. చూడండి, చెప్పండి. మా ఆంటీ ఇంకా మా మమ్మీ నేను వాళ్ళు ముందు వెళ్తున్నారు, ముందు గోయింగ్ దే. మేమైతే ఇప్పుడు విరూపాక్ష టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో గైస్ అదే అనమాట టెంపుల్. గైడ్ కొనుక్కున్నాడు, ఇంకా దాన్ని ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు చదువుతున్నట్టు. అరే ఒకసారి ముఖం చూపిరండి, ఇది పూల చొక్కా వేసిండు గైస్. సో చూస్తున్నారు కదా, ఇదే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెంపుల్ ఇన్ హంపి అనమాట. ఈ టెంపుల్లోనే విగ్రహం ఉంది. నేను ఎందుకు స్పెసిఫిక్గా ఈ టెంపుల్లోనే విగ్రహం ఉందని చెప్తున్నానంటే, మీరు ఫర్దర్గా చూస్తారు మేము వెళ్ళిన ప్రతి టెంపుల్ అంటే అక్కడ విగ్రహం ఉండదు. దండయాత్ర జరిగినప్పుడు తీసేశారు, విగ్రహాలు పోయాయి. సో అందుట్లో కొన్ని విగ్రహాలు అయితే బెంగళూరులో మ్యూజియంలో పెట్టారంట, కొన్ని అయితే లేవు. పర్టికులర్గా ఈ టెంపుల్ అయితే ఉంది. అంటే మనకు తెలిసినట్టు హంపి ఈజ్ ఎ టెంపుల్ సిటీ కదా, మోస్ట్లీ టెంపుల్స్ ఉంటాయి హంపి మొత్తం. ఇంకా వేరేదేముండదు, టెంపుల్స్ వల్లనే ఆ సిటీ బ్యూటీ ఉంటుంది. సో దానివల్ల మేము ఫైండ్ చేసిన తిరిగిన టెంపుల్స్లో అయితే ఇందులో ఒక్కటే విగ్రహం ఉంది, మిగతా టెంపుల్స్లో ఎక్కడ లేదు. మీరు ఫర్దర్గా అది కూడా చూస్తారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ టెంపుల్ కోసం వస్తే, ఈ టెంపుల్లోనే వన్ ఆఫ్ ది గ్రేట్ సౌత్ ఇండియన్ రూలర్ శ్రీకృష్ణ దేవరాయల్ గారికి 1510లో పట్టాభిషేకం జరగబడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ హంపీని రూల్ చేసిన శ్రీకృష్ణ దేవరాయల్ గారి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది అప్పుడు కాన్వర్నేగా కరోడ్పతిలో. అంటే కృష్ణదేవరాయల్ గారు ఏ డైనాసిటీకి చెందినవారు అని వచ్చింది. అది చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ దానికి చెందిన క్వశ్చన్ అంట. అసలు అది ఆన్సర్ చేశారో లేదో తెలీదు, మా నాన్న అయితే చెప్పారు ఆ క్వశ్చన్ అడిగారని. ఇప్పుడైతే మనకు దానికి ఆన్సర్ అయితే దొరికింది. ఆయన అయితే తులువా డైనాసిటీకి చెందిన వాళ్ళనమాట. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ప్రతి పిల్లర్ మీద ఏదో ఒకటి చెక్కే ఉన్నారు. ఆ చెక్కిన దానికి ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. అసలు చాలా బాగా అనిపించింది. అంటే ఇలా కూడా ఉంటుందా అన్న ఒక ఫీలింగ్ అనిపించింది. మేము మా నాన్న చెప్తుంటే హంపి అని ఏమీ అంత అంటే ఎందుకు అంత క్రేజ్ ఉంది దానికి అనుకున్నాము. కానీ నేను స్వయంగా కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు అచ్చా దిస్ ఈజ్ వాట్ మై ఫాదర్ మీన్స్ అని అనిపించింది అనమాట. సో గైస్ ఇది వచ్చేసి లక్ష్మి అనమాట. ఏంటి ఏనుగుని పట్టుకొని లక్ష్మి అంటున్నారు అనుకోవచ్చు. ఆ ఎలిఫెంట్ పేరు వచ్చేసి లక్ష్మి అంట. అది 36 years old. ఎంత కమర్షియల్ అంటే గైస్, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే అది బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఇప్పుడు తమ్ముడు ఇచ్చాడంటే తమ్ముడికే పెడుతుంది బ్లెస్సింగ్స్, మళ్ళీ మా పక్కన ఉన్న నాన్నకైతే పెట్టట్లేదు. చాలా కమర్షియల్ గైస్. మళ్ళీ అది 10 రూపీస్ ఇచ్చినా 20 రూపీస్ ఇచ్చినా తీసుకుంటుంది. అండ్ కింద పడిన స్పెసిఫిక్గా ఏరుకొని మరి వాళ్ళ బాస్కి ఇచ్చినాకనే బ్లెస్సింగ్స్ పెడుతుంది అనమాట.
సో గైస్ ఈ బ్లాగ్స్ చూసి ఏంటి ఇవన్నీ అనుకోవచ్చు. ఇవైతే అప్పట్లో వర్తకం జరిగేదన్నమాట. ఫారినర్స్కి గుర్రాలు ఇంకా వేరే యానిమల్స్ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. ఇంక ఇక్కడ వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు. ఇంకా ప్రజలు వాళ్ళని ప్రోడక్ట్స్ అమ్మేవారట. సో చాలా కంఫర్ట్గా పబ్లిక్ జీవించడానికి ఫెసిలిటీస్ అరేంజ్ చేసేవారట. అందుకే శ్రీకృష్ణ దేవరాయల వారి పీరియడ్లో గోల్డెన్ పీరియడ్ అనడం జరిగింది మనందరికీ తెలిసినట్టుగానే. సో గైస్ ఇదే వచ్చేసి ఎదురు బస్వన్ అనమాట. ఇందాక చూసాం కదా విరూపాక్ష టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ టెంపుల్లో ఉన్న శివలింగంకి ఇది డైరెక్ట్ స్ట్రెయిట్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడంటే చెట్లు అవన్నీ వచ్చాయి. అప్పట్లో ఏదేంటి బస్వన్న కనిపిస్తేనే కదా శివాలయం అనుకుంటాము. సో ఇది డైరెక్ట్ దానికి ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు అది చెట్లు అడ్డం వల్ల ఆపోజిట్ అనిపిస్తుంది, కానీ అది మనం దాని విజన్లోంచి దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే స్ట్రెయిట్గా ఉంటుంది అది. ఇక్కడ నేను ఇంకా మా ఆంటీ ఉండి అది 10 పిల్లర్స్ మధ్యలో ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అంత పెద్ద బస్వనని డిస్కస్ చేస్తూ ఉన్నాం. అసలు చాలా షాకింగ్గా అనిపించింది అండ్ చాలా బాగుంది, ఒక డిఫరెంట్ అడ్వెంచర్ లాగా. చూసారు కదా మా నాన్న అవన్నీ చూసి ఎలా పాడారో, శిలలపై శిల్పాలు చెక్కారు, పాట పాడుతూ కూర్చున్నారు అక్కడ. ఇదైతే ఒక ఫోటోషూట్ చేసే ప్లేస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే కొండల మధ్యలో అలా స్టెప్స్ ఉండి చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఈ వినాయకుడు మేము చూడొద్దు అనుకున్నాం, అంటే చూడొద్దని కాదు, యాక్చువల్లీ బయటకు కనిపిస్తుందిగా చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ దీని బ్యాక్ సైడ్ ఉన్న హిస్టరీ మా తమ్ముడు సర్చ్ చేసి వాడికి తెలిసినాక చెప్తే మేము మళ్ళీ ఇంత హిస్టరీ ఉందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తున్నాం అనమాట. బ్యాక్ వెళ్ళిపోయిన వాళ్ళం కూడా మళ్ళీ రివర్స్ వచ్చి చూస్తున్నాము. అది కేవలం రీజన్ మా తమ్ముడు ఇప్పుడు వాడు గాల్లో ఎగురుతున్నాడు అనమాట. అంతమంది పొగుడుకున్నారు వాడిని. ఇప్పుడు ఇక్కడ దూరంలో బ్లాక్స్ లాగా అనిపిస్తుంది, అది కళ్యాణ మండపం. అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఆవగింజ గణేశుడు అంటారు. ఈ విగ్రహంని వెనకాల నుంచి చూస్తే పార్వతీదేవి ఒళ్ళో కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఇది వచ్చేసి క్వీన్స్ బాత్ ఆర్ క్వీన్స్ స్టెప్ వెల్ అంటారు. చాలా బాగుంది, ఇప్పటికీ వాటర్ ఉంటాయి. అండ్ అక్కడైతే మేము వెళ్ళి కాసేపు కాలు పెట్టుకొని మరి కూర్చున్నాం కిందకి వెళ్ళి. అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అండ్ బాగున్నాయి చల్లగా. ఇది వచ్చేసి కృష్ణుడి టెంపుల్ అనమాట. కానీ ఇందాక మీకు చెప్పినట్టు విరూపాక్ష టెంపుల్లో విగ్రహం ఉంది, కానీ ఇక్కడ టెంపుల్లో విగ్రహం లేదనమాట స్పెసిఫిక్గా. ఎందుకంటే చెప్పా కదా దండయాత్రలు జరగడం వల్ల అవి నాశనం చేయబడ్డాయి. అండ్ చూడండి ఇగోండి విగ్రహం లేదు. కానీ ఇందులో ఉన్న కొన్ని విగ్రహాలు అయితే బెంగళూరు మ్యూజియంలో అయితే పెట్టబడడం జరిగింది. అప్పట్లో లిప్పి ఇలా ఉండేది గైస్. పడబోతుంది గైస్, అందరు ఉరుకుతున్నారు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలని. వీళ్ళే తెలిసిందే కదా ముసలి కాబట్టి ఉరకట్లేదు, వాళ్ళు ఉరుకుతున్నారు. జస్ట్ జోకింగ్ మొత్తం బయట మబ్బట్టింది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, మళ్ళీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి. సో చూస్తుండే ఇంకా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం అనే దారిలోనే వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. ఇగోండి అక్కడ రైట్ సైడే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, బట్ ఫుల్ వర్షం పడడం ఫుల్ బురద అయిపోయింది. అసలు దానివల్ల వెళ్ళలేకపోయాము. కానీ అది బయట నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది, అంటే ఒక విగ్రహం లాగా ఉండింది, చాలా బాగుంది, చూద్దాము అని ఫుల్ ఎక్సైట్మెంట్తో వెళ్ళాము. ఆ ఎక్సైట్మెంట్ అక్కడ కాస్త సాడ్నెస్ అయిపోయింది అనమాట. బట్ ఏం చేద్దాం, ఇంకా వర్షం సహకరించలేదు, అందుకని ఇంకా రిటర్న్ వచ్చేసాము. సో గైస్ ఇందాకే లంచ్ చేసామన్నమాట. ఫుల్ హెవీ రెయిన్ పడ్డది, యాక్చువల్లీ వీడియో తీయలేదు, ఫుల్ హెవీ రెయిన్ పడ్డది. ఇప్పుడైతే మేము ఏన్షియన్ శివుడి అండర్ గ్రౌండ్ టెంపుల్కి అయితే వచ్చాము చూడడానికి. వర్షం తగ్గింది, కానీ చూడండి మొత్తం బురద, చాలా వర్షం పడ్డది ఫుల్గా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము తగ్గిద్దని, రూమ్కి వెళ్ళిపోతాం అనుకున్నాం, బట్ తగ్గింది, మా లక్ బాగుంది కాబట్టి. సో ఇప్పుడైతే వెళ్దాం లోపలికి, చాలా ఉన్నాయి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అవన్నీ చూడండి మీరు కూడా మాతో పాటు. గైస్ వర్షం పడ్డదని ఫుల్ వాటర్ వచ్చేసినాయి, ఇంకా లోపల బ్యాట్స్ కూడా ఉన్నాయంట. సో అందుకనే వెళ్ళట్లేదు. యాక్చువల్ ఫుల్ అండర్గ్రౌండ్ ఉంటుంది. అక్కడ నంది కనిపిస్తుంది, శివుడు కనిపించట్లేదు, వాటర్ ఫుల్ వాటర్ ఉన్నాయి. అండ్ గైస్ ఇక్కడ దీని చుట్టుపక్కలనే ఒక్కొక్క ప్లేస్ చుట్టుపక్కలనే చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మింట్ ఏరియా, అప్పట్లో కరెన్సీ ఇక్కడ ప్రింట్ అయ్యేది, అంటే ప్రెస్ లాగా. చాలా అసలు చూడ్డానికి మనకి ఓపిక ఉంటే చూడ్డానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి గైస్. కాకపోతే ఆ రోజు వర్షం పడిందని మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. ఇంకా వస్తే మా నాన్న వెళ్ళి ఊరికే అలా వీడియో క్లిప్స్ తీసుకొని వచ్చారు.
ఇదే అనమాట లోటస్ మహల్. యాక్చువల్లీ దీనికి వెళ్ళాలని నేను, మా తమ్ముడు, మా పేరెంట్స్‌ని చాలా ఫోర్స్ చేశాము. బట్ వర్షం పడితే లేదు లేదు రూమ్‌కి రిటర్న్ అయిపోదాం అన్నారు. బట్ వర్షం తగ్గింది మా లక్ బాగుండి. సో, ఇంక అందుకనే దానికెళ్ళామనమాట. కానీ చాలా బాగుంది గైస్. దాన్ని ఎలా చెక్కారో, ఏం చేశారో తెలీదు కానీ అసల చూడండి ఎంత బాగుందో లోటస్ మహల్. ఇంకా దానికి తగ్గట్టు ఆ వెదర్ కూడా చాలా బాగా సెట్ అయిందనమాట. ఆ ప్లేస్ ఇంకా వెదర్ సింక్‌లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. గైస్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే ఫోటోషూట్ అయింది. మళ్ళీ ఎలిఫెంట్స్ టేబుల్కి వెళ్దామనే గ్యాప్లో వర్షం కమింగ్. ఇది లోటస్ మహల్ నుంచి ఎలిఫెంట్స్ టేబుల్ వెళ్ళే గ్యాప్లో ఇంకా మేము లోపలికి ఎంటర్ అయ్యాక మా అందరి రియాక్షన్స్ చూడండి, చాలా బాగా. అబ్బా తోపుంది గైస్ ఎలిఫెంట్స్ టేబుల్, నైస్ వన్. మాకు ఎలిఫెంట్స్ టేబుల్ అయితే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఒకవేళ మేము దీన్ని మా ప్లాన్లో ఇంక్లూడ్ చేయకపోయి ఉంటే వీ వుడ్ ఫీల్ రిగ్రెట్ అనమాట. అప్పుడే అనుకున్నాము ఒకవేళ మనం వెళ్ళకపోయింటే వర్షం పడిందని స్కిప్ చేసి ఉంటే పక్కా మిస్ అయ్యేవాళ్ళమని. ఇంకా మేము అక్కడికి వెళ్ళామో లేదో ఎలిఫెంట్స్ టేబుల్ దగ్గర ఫుల్ హెవీ రెయిన్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఎలాగో దాని వెనకాల ఇట్లా మ్యూజియం లాగా చిన్నగా పెట్టారనమాట. ఇంకా దాని దగ్గర కొంచెం షెడ్లా ఉంటే ఇంకా దానికి వెళ్ళి అక్కడ టైంపాస్ చేస్తున్నాము. ఇంకా ఏవేవో అంటే శిల్పాల చెక్కి మ్యూజియంలా పెట్టారు. సో అవి ఎక్స్ప్లోర్ చేస్తా ఇంకా అక్కడ టైంపాస్ చేస్తూ ఉన్నాం అనమాట. వర్షం పడుతుంది, వర్షం ఇంకా ఫుల్ ఉంది, అందుకనే ఆగాము మేము. సో చూడండి అసలు వ్యూ ఎంత కేక్ ఉందో, బాగుంది కదా గైస్. ఇప్పుడే కొంచెం వర్షం కొంచెం బెటర్ అయింది, తగ్గలేదు. సో ఇంకా అలాగా దాని పక్కన తడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇగోండి గొడవ తెచ్చాము కానీ రూమ్లో పెట్టేసి వచ్చాము. అంటే మార్నింగ్ ఇలా లేకుండా సిచ్యువేషన్స్, అందుకని ఇంట్లో పెట్టేసి వచ్చాము. బట్ ఏం చేద్దాం, మన లక్ లేదు, వర్షం పడ్డది. ఇంక ఇప్పుడు అట్లనే తడుచుకుంటూ పోతున్నాం. గైస్ ఇది వచ్చేసి హజర్ రామచంద్ర టెంపుల్ అనమాట. ఇక్కడైతే అమ్మ ఆంటీ ఇంకా నేనైతే వెళ్ళలేదు, వర్షం పడుతుంది వాళ్ళు వద్దన్నారు. ఇంకా అంకుల్ నాన్న తమ్ముడైతే వెళ్ళి మేము చూసి వీడియో తీసుకొని వస్తాం ఆగండి అని వెళ్ళారనమాట. నేను కూడా చూడలేదు కాబట్టి నాకు కూడా తెలీదు. ఇప్పుడు మా నాన్న వీడియో తీస్తే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే చూస్తున్నా నేను కూడా మీతో పాటు టెంపుల్ని. బాగుంది డిఫరెంట్గా, అంటే మొత్తం గోడల మీద ఎక్కడికక్కడే డిఫరెంట్గా చెక్కి ఉంది. ఇదంతా మనకి స్పెసిఫిక్గా క్లియర్గా అర్థం అవ్వాలంటే మనకంటూ ఒక గైడ్ ఉండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప అర్థం అవ్వదు మనకి వాటి మీనింగ్స్ ఏంటో. ఇవన్నీ పారిగోడలు అంటే బౌండరీస్. అప్పట్లో ఎంత విడ్త్ ఎంత లెంత్ ఉండే, అసలు స్పెసిఫిక్గా విడ్త్ కోసం వస్తే ఎంత వైడ్ ఉన్నాయి గైస్. ఇప్పట్లో అవి అసలు లేనే లేవు మనకి. అండ్ చూడండి మొత్తం చుట్టూ బౌండరీ వాల్ అయితే ఉంది అన్నిటికీ. కాకపోతే చాలా విడ్త్ ఉన్నాయి. అవి లెంత్ అంటే ఉంటాయి అవి బేర్ మినిమం, కానీ విడ్త్ చాలా ఉన్నాయి గైస్. ఇవి వచ్చేసి స్టోన్ డోర్స్, అప్పట్లో ఇలాగే ఉండేవి. ఇంక ఇక్కడ అయిపోయింది మా డే. సో డిన్నర్ చేయడానికి అయితే బయట వేరే రెస్టారెంట్కి అయితే వచ్చాము. కొంచెం మాకు సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలనిపించింది. యాక్చువల్లీ అక్కడ తిన్న ఏ ఫుడ్లో అయినా ఒక స్వీట్నెస్ అనేది తగులుతుంది. ఇంకా అందుకనే మాకు కొంచెం స్పైసీగా కావాలని చెప్పి బయట ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇందాక చూసారు కదా మేము డిన్నర్ చేసి అయితే వచ్చాము. ఇప్పుడైతే మా హోటల్లో ఉన్న గేమ్స్ రూమ్కి అయితే వచ్చి మా వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. సో జెంట్స్ లేడీస్ ఆడుతున్నారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది, తర్వాత ఏమైతుందో చూద్దాం. గర్ల్స్ ఒక టీం, బాయ్స్ ఒక టీం. బ్లాక్ అయిపోయింది లేదు, ఇప్పుడు మనం చెప్పమంటారా? బ్లాక్ అయిపోయారు, వైట్ రెండు ఉన్నాయా? రెడ్ అయ్యొచ్చు. మొత్తం క్యారమ్ బోర్డ్ క్వీన్ లేక స్టార్ట్ అయిందంటే అవే. ఈ గేమ్ వచ్చేసి జెంట్స్ గెలిచారు, మా నాన్న ఇంకా అంకిల్ గెలిచారు. అసలు అది లాస్ట్ లో చాలా కామెడీ జరిగింది, కానీ ఫైనల్లీ వాళ్ళిద్దరు లేదు. సో గైస్ ఇక్కడైతే జెంట్స్ గెలిచి వెళ్ళిపోతున్నారు. ఇంకా లేడీస్ ఉండి వాళ్ళకి డైజెస్ట్ అవ్వక వాళ్ళు ఉండి మేము సహకరించడం వల్లనే మీరు గెలిచారు అది అని అంటున్నాడు. మా తమ్ముడు ఉండి చిచ్చి మీ వల్ల ఏం కాలేదు, మీరేం సహకరించలేదు అన్నాడు. సో ఇదే గైస్ మన డే 2 వ్లాగ్. మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అల్లూరి వ్లాగ్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటే దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.